ఏపీలో రాజకీయంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. 3 పార్టీల ప్రభుత్వం పాలన ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టారు. నూతన అసెంబ్లీ సమావేశ ముహూర్తం ఖరారైంది. నూతన అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఖరారయ్యారు. బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పదవి విషయంలో తాజాగా కీలక మార్పు జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ పై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్న పాత్రుడును ఎంపిక చేశారు. డిప్యూటీ స్పీకర్ మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని తొలుత భావించారు. ఇందుకోసం జనసేన నుండి 2 పేర్లు తెర మీదకు వచ్చాయి. అందులో లోకం మాధవి, పంతం నానాజీ పేర్లు పరిశీలించారు. విశాఖ జిల్లాకు స్పీకర్ పదవి ఇవ్వడంతో పొరుగున విజయనగరం జిల్లాకు చెందిన లోకం మాధవికి ఇవ్వటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రివర్గంలో అవకాశం దక్కని వర్గానికి డిప్యూటీ ఇవ్వాలని భావించారు. అందులో భాగంగా లోకం మాధవి లేదంటే గోదావరి జిల్లాల నుండి పంతం నానాజీ పేర్లపైన చర్చ జరిగింది. అదే విషయం పైన చంద్రబాబు పవన్ మధ్య తాజాగా చర్చ రాగా మరో ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు సమాచారం. కేబినెట్ లో బీజేపీకి ఒకటే మంత్రి పదవి దక్కింది. దీంతో బీజేపీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వటం పైన చంద్రబాబు ప్రతిపాదన చేయగా పవన్ ఆమోదం తెలిపారని తెలుస్తోంది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి బీజేపీ నుండి ఎవరికి ఇవ్వాలనేది చర్చించారు. క్షత్రియ సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం లేకపోవడంతో ఆ వర్గానికి డిప్యూటీ ఇచ్చే అంశం పరిశీలించాలని నిర్ణయించారు. బీజేపీ నుండి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విష్ణుకుమార్ రాజు పేరు వినిపిస్తోంది. అయితే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు అదే జిల్లా కావడంతో ఇప్పుడు విజయవాడ వెస్ట్ నుండి గెలిచిన సుజనా చౌదరి, అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నుండి గెలిచిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లపైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇవ్వటం ఖాయమైందని చెబుతున్న సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుకు ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికి కారణమవుతోంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.